సో, ఆ టర్న్ బానే తీసుకుంటది. ఎట్లా అంటే ఆల్‌మోస్ట్ 3.5 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద స్టెర్నమ్ లాగా అట్లా తీసుకుంటది. తీసుకొని సిక్స్త్ కోస్టల్ కార్టిలేజ్ దగ్గరకొచ్చి ఆగుతదది. ఓకే. సో, అవును. దిస్ థింగ్ ఈస్ కాల్డ్ యాస్ కార్డియాక్ నాచ్. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా యాంటీరియర్ బార్డరే. సో, యాంటీరియర్ బార్డర్ ఆఫ్ లెఫ్ట్ లంగ్‌లో కింద కార్డియాక్ నాచ్ ఉంటది. సో, ఈ ఏరియా మొత్తం హార్ట్ ఆక్యుపై చేస్తది. ఓకే. సో, హార్ట్ ఆక్యుపై చేసి ముందరికి పుష్ చేస్తుంది. పుష్ చేసి లంగ్ ఎళ్ళాల్సిన ప్లేస్‌ని అది ఆక్యుపై చేస్తుంది. ఓకే. సో, అక్కడ లంగ్ ఈ లోపలికెళ్ళిపోతది. మనకి లోపలుంటదిగ ఈ రీజియన్‌లో. సో, దట్ లంగ్ ఈస్ కవర్డ్ బై 2 కదా! పారాటల్ ప్లూరా, విసరల్ ప్లూరా. సో, విసరల్ ప్లూరా ఇట్లాగే ఉంటుందిక్కడ. ఓకే. దీని బార్డర్. కానీ పారాటల్ ప్లూరా కెన్ ఎక్స్‌టెండ్ హియర్ ఆల్సో. అంటే ఇప్పుడు లంగ్ పైనున్న లేయర్, పైనుంచున్న లేయర్ ఇట్లా ఎక్స్‌టెండ్ అవుతుంది. ఓకే. ఇట్లా ఎక్స్‌టెండ్ అయిన లేయర్ మళ్ళీ వెనక్కి టర్న్ అయ్యి వెనకాల పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ లంగ్‌ని కవర్ చేయాలి కదా! మళ్ళీ వెనక్కెళ్తది. సో, వాట్ హ్యాపెన్స్? దేర్ ఈస్ ఎ డబుల్ లేయర్ ఆఫ్ ప్లూరా హియర్. అర్థమైందా ఈ పాయింట్? ఓకే. లంగ్ పైనుంచి మనకి ప్లూరల్ కవరింగ్ ఉంది. పారాటల్ ప్లూరా. దాని లోపల విసరల్ ఉంది. విసరల్ ఇట్లా వస్తుంది ఇక్కడికి. ఎందుకంటే మొత్తం లంగ్‌ని అతుక్కునుందది. సో, ఈ పైన ఇట్లా మొత్తం కవర్ చేస్తుంది విసరల్. ఓకే. అట్లాగే అటు లోపలికి టువర్డ్స్ ద మీడియాస్టర్నమ్ వెళ్తుంది. ఓకే. మీడియాస్టర్నమ్ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి పోస్టీరియర్ పార్ట్ మొత్తం కవర్ చేస్తుంది. ఓకే. సో, ఇట్లా మొత్తం కవర్ చేసింది. బట్ పారాటల్ ప్లూరా ఉంది. పారాటల్ ప్లూరా విల్ కమ్ లిటిల్ ఈ కార్డియాక్ నాచ్ దాటి ముందరకొస్తుంది. బట్ ముందుకొచ్చినా గూడా ఇట్లా వచ్చి మళ్ళీ వెనక్కెళ్ళాలి గదా! ఓకే. సో, అప్పుడేమైతది ఇక్కడ 2 లేయర్స్ ఆఫ్ ప్లూరా, పారాటల్ ప్లూరా ఉంటుంది. ఎక్కడ? ఎగ్జాక్ట్‌లీ ఈ కార్డియాక్ నాచ్ దాటిన తర్వాత ఈ రీజియన్‌లో. ఓకే. సో, అక్కడేముంది? హార్ట్ ఉంది. హార్ట్ పైన మీకు 2 లేయర్స్ ఆఫ్ పారాటల్ ప్లూరా ఉంది. ఓకే. సో, హార్ట్ గూడా హాలో ఆర్గనే. లంగ్ గూడా హాలో ఆర్గనే. కానీ హార్ట్ హాలోనెస్‌కి, లంగ్ హాలోనెస్‌కి తేడా ఉంటది. ఓకే. సో, లంగ్ హాలోనెస్ మీద మీరిట్లా ట్యాప్ చేస్తే డిఫరెంట్ సౌండొస్తుంది. అదే హార్ట్ మీద ట్యాప్ చేస్తే కొంచెం డల్ ఉంటుంది సౌండ్. ఓకే. సో, దిస్ ఏరియా ఈస్ కాల్డ్ యాస్ ఏరియా ఆఫ్ సూపర్ఫిషియల్ కార్డియాక్ డల్‌నెస్. ఇది ఇంకా క్లియర్‌గా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఈ రెడ్ లైన్ అనేది మనకి లంగ్. ఓకే. తిరిగి ఇది మనకి ఆల్‌మోస్ట్ ఏది ఈ సిక్స్త్ కోస్టల్ కార్టిలేజ్ ఎక్కడికొచ్చేప్పటికి మనకి మిడ్ లైన్ నుంచి 4 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుందంట. ఓకే. సో, ఇది 3.5. సో, ఇక్కడికొచ్చి ఆగి ఇక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫీరియర్ బార్డర్ ఆఫ్ ద లంగ్. సో, ఓకే. ఇక్కడ ఈ బ్లాక్‌ది మనకి పారాటల్ ప్లూరా లైనింగ్. పారాటల్ ప్లూరా. ఓకే. దాని సర్ఫేస్ మార్కింగ్. సో, ఇప్పుడు ఈ రీజియన్ ఓకే. సో, దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ సూపర్ఫిషియల్ కార్డియాక్ డల్‌నెస్. ఓకే. సో, ఇది. సో, ఇప్పుడు లోవర్ బార్డర్ ఆఫ్ విసరల్ ప్లూరా. ఓకే. ఇప్పుడు ఇందులో మనకి ఎట్లా ఎళ్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా! లోవర్ బార్డర్ ఆఫ్ విసరల్ ప్లూరా. సో, అది ఎట్లా పాస్ అయితది? సో, ఇట్ క్రాసెస్ ద సిక్స్త్ రిబ్. ఓకే. ఇప్పుడు మనకి మిడ్ క్లావిక్యులర్ లైన్ అనొస్తే, ఆ మిడ్ క్లావిక్యులర్ లైన్ ఎక్కడైతే టచ్ అయితదో అక్కడ సిక్స్త్ రిబ్. ఓకే. అట్లాగే మిడ్ యాక్సిలరీ లైన్. సో, యాక్సిలా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎయిత్ రిబ్‌ని టచ్ చేస్తుంది మిడ్ యాక్సిలరీ లైన్‌లో. ఓకే. సో, అంటే 2 రిబ్స్ కిందకుంటుంది. ఓకే. వెనక్కి పోస్టీరియర్ మనకి వాల్ అంటే వెనకాల మీ బ్యాక్ ఆఫ్ యువర్ ట్రంక్. సో, అక్కడికెళ్ళేటప్పటికి 10థ్ రిబ్బన్ టచ్ చేస్తది. సో, ఓకే. సో, ఇప్పుడు ఇక్కడేంటి మనకి యాంటీరియర్ బార్డర్ సిక్స్త్ కోస్టల్ కార్టిలేజ్ దగ్గర ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ యాంటీరియర్ బార్డర్. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇన్ఫీరియర్ బార్డర్ వస్తది. ఇన్ఫీరియర్ బార్డర్ ఇక మనకి అట్లా ఎక్కడైతే లంగ్ ఎళ్తుందో అట్లా మనం టచ్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, దాని పాయింట్స్ ఏంటి మనకి? సో, మిడ్ క్లావిక్యులర్ లైన్‌లో సిక్స్త్ రిబ్బన్ క్రాస్ చేస్తుంది. టచ్ చేస్తుంది. ఓకే. మిడ్ యాక్సిలరీ లైన్‌లో ఎయిత్ రిబ్బన్ టచ్ చేస్తుంది. ఓకే. అట్లాగే లేటరల్ బార్డర్ ఆఫ్ ఎరెక్టర్ స్పైనే అంటే మనకి వెనక్కెళ్ళేటప్పటికి బ్యాక్ ఆఫ్ యువర్ బాడీకెళ్ళేటప్పటికి 10థ్ రిబ్బన్ టచ్ చేస్తది. ఏది లేటరల్ బార్డర్ ఆఫ్ ఎరెక్టర్ స్పైన్ మజిల్ దగ్గరికెళ్ళేటప్పటికి. ఓకే. 10థ్ రిబ్బన్ టచ్ చేసి అట్లా లేటరల్‌గా వెళ్ళి మనకి జస్ట్ మనకి ఏది 10థ్ థొరాసిక్ స్పైన్ బాడీకి 2 సెంటీమీటర్స్ లేటరల్‌గా ఎండ్ అయితది. ఓకే.
ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక అది పోస్టీరియర్ బార్డర్ అవుతుంది వెనకాల. ఓకే. సో ఇది నౌ కమ్ టు పెరైటల్ ప్లూరా. సో పోస్టీరియర్ బార్డర్ కూడా మనం అది చూద్దాం. సో పెరైటల్ ప్లూరా పోస్టీరియర్ బార్డర్ అంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్కి టచ్ చేసుకుని ఆ వెనకాల ఏంటంటే ఎక్కడైతే కింద 10th రిబ్ దగ్గర ఉందో అక్కడ నుంచి పైదాకా ఒకటే లైన్ వస్తుంది మనకి పోస్టీరియర్ బార్డర్. ఓకే, దాన్ని వేరే పిక్చర్లో చూపిస్తాం మీకు తర్వాత. సో నౌ కమ్ టు పెరైటల్ ప్లూరా. సో పెరైటల్ ప్లూరా ఈస్ థిక్కర్ దాన్ ద విజరల్ ప్లూరా. ఓకే. సో కానీ పెరైటల్ ప్లూరా హ్యాస్ గాట్ 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ మనమే ఇచ్చాం దానికి పేర్లు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి పెరైటల్ ప్లూరా చూపిస్తున్నాడు. ఓకే. సో ద పార్ట్ ఆఫ్ ద ప్లూరా విచ్ ఇస్ అబౌవ్ ద మీడియల్ 1/3 ఆఫ్ క్లావికల్. ఓకే. సో దీన్ని సర్వైకల్ ప్లూరా అంటారు. సో అక్కడ ఉన్న లంగ్ని అపెక్స్ని కవర్ చేసిన ప్లూరాని సర్వైకల్ ప్లూరా అంటారు. ఓకే. దట్ పార్ట్ ఆఫ్ ద ప్లూరా, ఇది పెరైటల్ ప్లూరా విచ్ ఇస్ కవరింగ్ ద కోస్టల్ సర్ఫేసెస్, అంటే రిబ్ ఇప్పుడు ఇట్లా నుంచి వెనక్కి వెళ్ళింది. ఓకే, అన్ని రిబ్స్. సో ఆ కోస్టల్ పార్ట్ని మొత్తం కవర్ చేసిన ప్లూరాని, కోస్టల్ పార్ట్ ఆఫ్ ద లంగ్ని ఓకే మొత్తం కవర్ చేసిన ప్లూరా ఇప్పుడు ముందుకి ఉంటుంది, సైడ్కి ఉంటుంది, వెనక్కి ఉంటుంది. సో ఇది కోస్టల్ ప్లూరా. ఓకే. కింద మనకి డయాఫ్రమ్ని ఫేస్ చేసి బేస్ ఆఫ్ ద లంగ్ ఉంటుంది. సో దాన్ని కవర్ చేసిన ప్లూరాని డయాఫ్రమాటిక్ ప్లూరా అంటారు. ఓకే. ఈ లంగ్ విచ్ ఇస్ ఫేసింగ్ ద మీడియాస్టైనం, దాన్ని కవర్ చేసే ప్లూరాని మీడియాస్టైనల్ ప్లూరా అంటారు. ఓకే. సో ఇప్పుడు క్లియర్ అయి పాయింట్. సో పెరైటల్ ప్లూరా విచ్ ఇస్ కవరింగ్ ద లంగ్ ఇన్ ఇట్స్ డిఫరెంట్ సర్ఫేసెస్, అంటే సర్వైకల్ పార్ట్ అంటే అపెక్స్ ఆఫ్ ద లంగ్ అక్కడికి వస్తుంది. సో దాన్ని కవర్ చేసేది సర్వైకల్ ప్లూరా. ఓకే. రిబ్స్ని ఏదైతే ఫేస్ చేస్తుందో లంగ్, దాన్ని కవర్ చేసేదాన్ని కోస్టల్ ప్లూరా. ఓకే. బేస్ ఆఫ్ ద లంగ్ ఏదైతే డయాఫ్రమ్ని ఫేస్ చేస్తుందో దాన్ని కవర్ చేసేది డయాఫ్రమాటిక్ ప్లూరా. అండ్ మీడియాస్టైనంని ఫేస్ చేసే మనకి ఇప్పుడు ఓన్లీ ఈ రీజన్లోనే మీడియాస్టైనంని ఫేస్ చేసే లంగ్, దాన్ని కవర్ చేసేది మీడియాస్టైనల్ ప్లూరా. సో ఇట్ ఈస్ గివెన్ 4 నేమ్స్. ఓకే. సో కోస్టల్, డయాఫ్రమాటిక్, మీడియాస్టైనల్ అండ్ పైన ఉన్నది సర్వైకల్ ప్లూరా. ఓకే రైటా. ఈ పాయింట్ క్లియర్ కదా. సో కోస్టల్ ప్లూరా అంటే ఇట్ ఈస్ లైనింగ్ ద థొరాసిక్ వాల్ విచ్ ఈస్ కంప్రైజింగ్ ద రిబ్స్, వాటి ఇంటర్కోస్టల్ స్పేసెస్. ఓకే. అండ్ లూజ్లీ అటాచ్డ్, ఏది ఈ పెరైటల్ ప్లూరా ఇస్ లూజ్లీ అటాచ్డ్ టు ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద థొరాసిక్ వాల్ విచ్ ఈస్ ఎండోథొరాసిక్ ఫేషియా. ఓకే. మీడియాస్టైనల్ ప్లూరా అంటే కరస్పాండింగ్ సర్ఫేస్ ఆఫ్ మీడియాస్టైనం కి ఫేస్ చేస్తూ లంగ్ని కవర్ చేసిన ప్లూరా. సో ఆ మీడియాస్టైనల్ ప్లూరా దగ్గరే మనకి రూట్ ఆఫ్ ద లంగ్ ఉంటుంది. ఓకే. రూట్ ఆఫ్ ద లంగ్ వచ్చి అక్కడ నుంచి లంగ్ లోపల బయటికి ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే. సో అక్కడ దాన్ని కూడా రూట్ ఆఫ్ ద లంగ్ని కూడా కవర్ చేస్తుంది. సో రూట్ ఆఫ్ ద లంగ్ వెళ్ళి మీడియాస్టైనంకి అటాచ్ అవుతుంది. సో ఇక్కడ ఈ సర్ఫేస్ని కవర్ చేస్తూ రూట్ మీద కూడా ఎక్స్టెండ్ అవుతుంది మనకి. ఓకే. సర్వైకల్ ప్లూరా మనకి ఇప్పుడు ఇందాక మనం ఎపెక్స్ ఆఫ్ ద లంగ్ ఏమనుకున్నాం, మీడియల్ 1/3 ఆఫ్ క్లావికల్ పైన ఆర్చ్ లాగా 2.5 సెంటీమీటర్స్. ఓకే. కానీ ఈ సర్వైకల్ ప్లూరా ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్స్ దాకా పైకి వస్తుంది. ఇది ఫ్రమ్ ద ఫస్ట్ కోస్టల్ కార్టిలేజ్, అంటే ఇది కింద నుంచి, ఇది ఫస్ట్ కోస్టల్ కార్టిలేజ్, ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్, బట్ మనకి క్లావికల్ పైకి ఓన్లీ 2.5 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే. సో అక్కడ పెరైటల్ ప్లూరా, విజరల్ ప్లూరా రెండు దగ్గరగానే ఉంటాయి. సో రెండు కూడా అరౌండ్ 2.5 సెంటీమీటర్స్ అబౌవ్ ద మీడియల్ 1/3 ఆఫ్ క్లావికల్ అక్కడే ఉంటుంది. ఓకే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కవరింగ్ ద లంగ్. ఈ రెండింటి పైన మనకి సిప్సన్స్ ఫేషియా ఉంటుంది. పెరైటల్ ప్లూరాకి పైన సూపర్ఫిషియల్గా ఏది సుప్రా ప్లూరల్ మెంబ్రెన్ ఆర్ సిప్సన్స్ ఫేషియా. ఓకే. సో అక్కడ ఆ రీజన్లో ఉన్న సర్వైకల్ ప్లూరా రిలేషన్స్ మీకు ఐడియా ఉంటాయి. సో ఏముంటుంది దానికి యాంటీరియర్గా మనకి సబ్క్లేవెన్ ఆర్టరీ, సబ్క్లేవెన్ వెయిన్, ఓకే, స్కెలినస్ యాంటీరియర్ ఇవి ఉంటాయి. సైడ్కి స్కెలినస్ మీడియస్ ఉంటుంది. వెనకాలకి మీకు T1 నర్వ్. ఓకే. మీడియల్గా మనకి లోపల మీడియస్ స్ట్రక్చర్స్ అంటే గ్రేట్ వెజల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. సో నౌ కమ్ టు ద ఫీచర్స్ ఆఫ్ పెరైటల్ ప్లూరా. సో మళ్ళీ ఫీచర్స్లో సర్ఫేస్ మార్కింగ్.
ఓకే. సో, ఇప్పుడు ఇందులో బ్లాక్ లైన్ తీసుకుందాం. ఓకే. బ్లాక్ లైన్‌లో అగైన్ సర్వైకల్ ఫ్లోరా ద సేమ్ థింగ్. ఓకే. కర్వ్డ్ లైన్ లైక్ ఎ డోమ్ ఆన్ ద మీడియల్ 1/3 ఆఫ్ క్లావికల్. ఓకే. రైట్. సో, అట్లాగే యాంటీరియర్ మార్జిన్. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ సేమ్ స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్ మళ్ళీ మిడ్ ఆఫ్ ద కొంచెం ఇప్పుడు మనకి ప్లూరల్‌ది ఏది లంగ్‌ది ఎట్లా ఉందో దానికంటే కొంచెం ఇంకా మీడియల్‌గా వస్తది. కొంచెం ఎక్స్‌ట్రా ఉంటది అంతే. ఓకే. ఫ్యూ స్టెర్నల్ యాంగిల్ దగ్గరికి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ ఇక్కడ మనకి ఫోర్త్ కోస్టల్ అంటే లైక్ ఇది ఫోర్త్ పాయింట్ ఇక్కడ ఏది సిక్స్త్ కోస్టల్ కార్టిలేజ్ దగ్గర లంగ్‌ది. ఇది ఇంకొంచెం కిందకి దిగుతుంది. ఏది పారాటల్ ప్లూరాది. ఓకే. సో, వర్టికల్లీ డౌన్‌వర్డ్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ జిఫిస్టర్నల్ జాయింట్. సో, అక్కడ దాకా దిగుతది. ఓకే. సో, ఇక్కడ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఆహ్, జిఫీ కోస్టల్ యాంగిల్. అంటే కోస్టల్ మార్జిన్ ఇట్లా ఉంది. ఓకే. ఇక్కడ జిఫాయిడ్ ఇట్లా ఉంది. సో, ఇది యాంగిల్. జిఫీ కోస్టల్ యాంగిల్. ఓకే. యాంగిల్ బిట్వీన్ కోస్టల్ మార్జిన్ అండ్ జిఫాయిడ్. ఇది యాంగిల్. సో, ఈ యాంగిల్‌లో ఇప్పుడు ఆ యాంగిల్‌ని క్రాస్ చేసుకుంటూ బయటకొస్తుంది పారాటల్ ప్లూరా. ఓకే. సో, అంటే కోస్టల్ మార్జిన్ దాటి కొంచెం బయటకొచ్చింది. రైట్ సైడ్‌ది. క్లియర్ గదా! లెఫ్ట్ సైడ్‌ది లోపలే ఉంది. ఇఫ్ యూ కెన్ సీ హియర్ లెఫ్ట్ సైడ్‌ది లంగ్ అట్లా వెళ్ళింది. ఎక్కువ ఆర్చ్ చేసుకుంటూ. బట్ ప్లూరా ఓన్లీ కోస్టల్ కార్టిలేజెస్ దగ్గరే వస్తది. మనకి సిక్స్త్ కోస్టల్, సెవెంత్ కోస్టల్ కార్టిలేజ్ ఆ రీజియన్‌లో అట్లా ఎళ్తుంది. అంటే కోస్టల్ మార్జిన్ దాటి బయటికి రాలేదది. కానీ రైట్ సైడ్‌ది మాత్రం కోస్టల్ మార్జిన్ దాటి బయటకొచ్చింది. ఓకే. వచ్చి మళ్ళీ కోస్టల్ మార్జిన్ లోపలికెళ్ళిపోతదిక్కడ. సో, అంటే ఈ చిన్న పార్ట్ ఈస్ ఔట్‌సైడ్ ద ఏది మన కోస్టల్ కార్టిలేజెస్. అంటే ఇక్కడ ఎవడన్నా కత్తితో పొడిచాడనుకోండి, ప్లూరా చిరుగుతుంది. హ్మ్. సో, అందుకని మనకి ఈ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు వాడు. ఓకే. సో, ఇక్కడ జిఫీ కోస్టల్ యాంగిల్‌లో బయటికొస్తుంది. ఓకే. లెఫ్ట్ సైడ్‌లో మాత్రం మనకి ఎట్లా ఉంది? లెఫ్ట్ సైడ్‌లో లంగ్ ఆర్ విసరల్ ప్లూరా ఇట్లా వెళ్ళింది. బట్ పారాటల్ ప్లూరా సేమ్ ఆ ఫోర్త్ పాయింట్ నుంచి జస్ట్ స్లైట్‌గా ఆర్చ్ అయితది కిందకి. వచ్చి ఇట్లా ఎళ్ళిపోతుంది. సో, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఔట్ ఆఫ్ ద థొరాసిక్ కేజ్. ఓకే. ఇన్ఫీరియర్ మార్జిన్. ఇన్ఫీరియర్ మార్జిన్ అంటే కిందది. విచ్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద డయాఫ్రామ్. అది ముందుకి ఉంటుంది, వెనక్కి ఉంటుంది. ఓకే. సో, ఇన్ఫీరియర్ మార్జిన్ ఇందాక మనం లంగ్ జూసాం. అది ఎట్లా ఉంది? లంగ్ ఆర్ విసరల్ ప్లూరాది. సో, ఇట్ ఈస్ క్రాసింగ్ ద మిడ్ యాక్సిలరీ లైన్ ఇన్ ద సిక్స్త్ రిబ్. ఓకే. ఇది మిడ్ క్లావిక్యులర్ లైన్. మిడ్ యాక్సిలరీ లైన్ ఎయిత్ రిబ్. అట్లాగే వెనకాల పోస్టీరియర్ సైడ్ ఆఫ్ యువర్ థొరాసిక్ వాల్‌లో 10థ్ రిబ్. లాటరల్ బార్డర్ ఆఫ్ ఎరెక్టర్ స్పైన్ దగ్గర. సో, ఎగ్జాక్ట్‌లీ దీనికి కంపేర్ చేస్తే 2 రిబ్స్ కింద ఉంటుందిది ఆల్‌వేస్. ఓకే. సో, ఇదేం చేస్తోంది? పారాటల్ ప్లూరా మిడ్ క్లావిక్యులర్ లైన్‌లో ఇక్కడ సిక్స్త్ రిబ్ ఇది క్రాస్ అయితే, ఇది ఎయిత్ రిబ్ క్రాస్ అయితది. ఓకే. మిడ్ యాక్సిలరీలో అది ఎయిత్ క్రాస్ అయితే, ఇది 10థ్ క్రాస్ అయితోంది. పోస్టీరియర్ వాల్‌లో అది 10థ్ క్రాస్ అయితే, ఇది 12థ్ దగ్గరికొస్తుంది. పారాటల్ ప్లూరా. పోస్టీరియర్ సైడ్ ఇన్ఫీరియర్ బార్డర్, ఇన్ఫీరియర్ మార్జిన్. ఓకే. ఈ పాయింట్ అర్థమవుతుందా మీకు? సో, లంగ్ ఓన్లీ ఇంతే ఉంది. ఓకే. కానీ, కానీ పారాటల్ ప్లూరా ఇంకా కొంచెం దూరంకి ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే, మనకి ప్లూరల్ సాక్ ఉంటుంది కాబట్టి. సో, ఆ సాక్ ఇది. ఓకే. అంటే విసరల్ ప్లూరా, పారాటల్ ప్లూరాకి మధ్యలో సాక్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేకుండా మనకి లంగ్ ఎక్స్‌పాండ్ అయినప్పుడు లంగ్ ఇక్కడి దాకా వస్తది. ఈ ఏరియా అంతా లంగ్ ఎక్స్‌పాండ్ అయితుంది తర్వాత లంగ్ ఇన్‌స్పిరేషన్ తీసుకున్నప్పుడు. ఓకే. సో, పారాటల్ ప్లూరా ఈస్ ఆల్‌వేస్ మనకి దాని ఇన్ఫీరియర్ బార్డర్ ఈస్ ఆల్‌వేస్ 2 రిబ్స్ డౌన్ కంపేర్డ్ టు ద విసరల్ ప్లూరా. సో, మిడ్ క్లావిక్యులర్ లైన్‌లో ఇది సిక్స్త్ టచ్ అయితే, అది ఎయిత్ టచ్ అయితది. మిడ్ యాక్సిలరీలో ఇది ఎయిత్ టచ్ అయితే, అది 10థ్ టచ్ అయితది. వెనకాల ఇది 10థ్ టచ్ అయితే, అది 12థ్ టచ్ అయితుంది. లేటరల్ బార్డర్ ఆఫ్ ఎరెక్టర్ స్పైనమ్ మజిల్ దగ్గర. ఓకే. సో, అట్లా వెళ్లి వెనక్కి వెళ్లి ఇట్ విల్ బి 2 సెంటీమీటర్స్ లేటరల్ టు T12 బార్డర్.
ఓకే. సో, అక్కడి నుంచి T12 బార్డర్ దగ్గర మళ్ళీ పైకి వెళ్ళి ఫస్ట్ పాయింట్‌కి టచ్ చేస్తే అది పోస్టీరియర్ బార్డర్. ఇందాక మనం చూసింది ఇక్కడ యాంటీరియర్ బార్డర్ లెఫ్ట్‌ది. ఓకే. యాంటీరియర్ బార్డర్, పోస్టీరియర్ బార్డర్, ఇన్ఫీరియర్ బార్డర్. ఓకే. సో, ఓవరాల్ వీటన్నిటిని కలిపితే లంగ్ మనకక్కడ ఉన్నట్టు అట్లా. సో, వెనక్కి వెళ్ళినప్పుడు ఇందాక యూ ఆల్రెడీ సీన్ దట్ మనకి వెనక్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు పారాయిటల్ ప్లూరా 12థ్ ఏది మనకి ఎరెక్టర్ స్పైన్ దగ్గర 12థ్ రిబ్బన్ టచ్ చేసింది. ఆ టచ్ చేసిన తర్వాత అది ఇట్లా హారిజాంటల్‌గా వస్తుంది. ఓకే. వచ్చి పైకెళ్తుంది. సో, ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెనకాల గూడా మీకు ఏముంటాయి ఓన్లీ 10థ్ రిబ్ దాకానే ఉంటుంది మనకి. ఓకే. 10థ్ రిబ్ అట్లా వస్తుంది. వచ్చి ఇట్లా ముందుకొస్తుంది. సో, ఇక్కడ మనకి వెనకాల గూడా రిబ్స్ దాటి కొంచెం కిందకొస్తుంది. ఇటు సైడ్ గూడా వెనకాల పార్ట్‌లో ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి చూస్తాం కానీ వెనకాల పార్ట్ అట్లా రిబ్స్ దాటి కిందకొస్తుంది. అంటే థొరాసిక్ కేజ్‌ని దాటి వెనకాల ఈ 2 పాయింట్స్ అంటే ఆ 2 పాయింట్స్‌లో ప్లూరా, పారాయిటల్ ప్లూరా హాస్ కమ్ ఔట్ ఆఫ్ ద థొరాసిక్ కేజ్. సో, ఇప్పుడు ఇందాక మనం ఏం చూసాం యాంటీరియర్‌లీ కోస్టల్ మార్జిన్‌ని దాటి కొంచెం బయటకొచ్చింది రైట్ సైడ్ ఒక పాయింట్. ఈ పాయింట్ థొరాసిక్ కేజ్‌ని దాటి. పోస్టీరియర్ సైడ్ ఈ 2 థొరాసిక్ కేజ్‌ని దాటి బయటకొస్తాయి. ఓకే. సో, పారాయిటల్ ప్లూరా డిసెండ్స్ బిలో ద కోస్టల్ మార్జిన్స్ ఎట్ 3 ప్లేసెస్. ఒకటి రైట్ జిఫీ కోస్టల్ యాంగిల్. ఈ మిగతా 2 ఏంటి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కాస్టో వర్టిబ్రల్ యాంగిల్. కాస్టో అంటే వర్టిబ్రాస్ ఇట్లా ఉంటాయి. కాస్టో అంటే రిబ్స్ వస్తున్నాయి. సో, ఈ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్. ఓకే. వర్టిబ్రల్ బాడీస్. సో, ఇది T12 అనుకుంటే సో, 10థ్ రిబ్ అట్లా బయటకొచ్చింది. కానీ ఇక్కడ దీని ఇన్ఫీరియర్ బౌండరీ వెనక్కి ఇట్లా ఎళ్తుంది. వెళ్ళి పైకెళ్తది. సో, ఈ రీజియన్‌లో దిస్ ఈస్ ద కాస్టో వర్టిబ్రల్ యాంగిల్. సో, ఆ యాంగిల్‌ని దాటి బయటికొచ్చింది పారాయిటల్ ప్లూరా. సో, ఈవెన్ దీస్ ఆర్ లయబుల్ టు గెట్ ఇంజ్యూర్డ్. ఏది ఇంజ్యూరీస్‌లో గాని, సర్జరీలో గాని. ఎనకాల సర్జరీ కిడ్నీ గురించి చేస్తారు. చేసినప్పుడు అక్కడ పారాయిటల్ ప్లూరా. సో, దాన్ని దే విల్ కీప్ ఇన్ మైండ్ అండ్ దే విల్ నాట్ కట్ ఇట్. ఓకే. సో, ఇది సర్ఫేస్ మార్కింగ్. ఈ సర్ఫేస్ మార్కింగ్ నేను ఒక పని చేస్తాను. రేపు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ కొత్త బుక్‌లో చాలా తక్కువ ఇచ్చాడు. ఇది ఆహ్, మా సత్యం సార్. ఇది ఏమైనా అర్థమైందా ఇప్పుడు? ఏమైనా డౌట్‌గానే ఉందా? రేపు ఇంకోసారి రిపీట్ చేస్తా వాటెవర్ ద కేస్. ఓకే సార్. క్లియర్ ఉందా? అంత క్లియర్ లేదా? కొంచెం రేపు ఒకసారి యోగేష్? మళ్ళీ రేపు మళ్ళీ చెప్తా మీకు. వేరే బుక్‌లో పిక్చర్స్ తీసుకొని. యోగేష్ ఎట్లా ఉంది ఇది? హర్షిత? సార్ లంగ్ ఓకే కానీ కొంచెం ప్లూరల్ మెంబ్రేనా కొంచెం మళ్ళీ వినాలి సార్. ఓకే. సరే రేపు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక్కసారి మీరు చదవండి. జస్ట్ రిమెంబర్ థొరాసిక్ కేజ్ ఎట్లా ఉంది? ఒక మనకి కంప్లీట్ స్కెలిటల్ కేజ్ ఉంది థొరాక్స్‌లో. మధ్యలో ఇట్ ఈస్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 హాఫ్స్. రైట్ హాఫ్, లెఫ్ట్ హాఫ్ డివైడెడ్ బై మీడియాస్టైనమ్. ఓకే. సో, ఈచ్ హాఫ్ లోపల లంగ్ ఉంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మీకు హార్ట్ కూడా ఆ స్పేస్‌ని ఆక్యుపై చేసింది. ఓకే. మెయిన్‌లీ మనకి ఇన్ఫీరియర్ మీడియాస్టైనమ్‌లో మధ్యలో హార్ట్ ఉంటది. సో, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ లంగ్‌ని కొంతవరకు హార్ట్ ఎంక్రోచ్ చేస్తది. సో, లెఫ్ట్ లంగ్ లెఫ్ట్ సైడ్‌కి తోయబడుతది. ఓకే. సో, ఇప్పుడు లంగ్ ఈస్ ఇమ్మీడియేట్‌లీ కవర్డ్ బై 1 లేయర్ ఆఫ్ ప్లూరా విచ్ ఈస్ విజరల్ ప్లూరా అండ్ కొంచెం దూరంలో పారాయిటల్ ప్లూరా. ఆ దూరంలో ఉన్న పారాయిటల్ ప్లూరా మనకి థొరాసిక్ వాల్‌కి కొంచెం అతుక్కొని ఉంటుంది. ఓకే. ఎండోథొరాసిక్ ఫేషియా అనే దానికి. సో, లంగ్‌కి ఆ పారాయిటల్ ప్లూరాకి కొంచెం గ్యాప్ ఉంటుంది మధ్యలో. బికాజ్ లంగ్ ఎక్స్‌పాండ్ అవ్వాలి కదా! సో, ఆ గ్యాప్ వాట్ ఈస్ ద గ్యాప్? దట్ ఈస్ ద ప్లూరల్ క్యావిటీ. అంటే పారాయిటల్ ప్లూరాకి, విజరల్ ప్లూరాకి మధ్యలో ఉన్న గ్యాప్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ సీరస్ ఫ్లూయిడ్. లైట్ సీరస్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేకుండా. సో, ఆ రెండిటి మధ్యలో ఆ ప్లూరల్ క్యావిటీ ఉంది. ఆ క్యావిటీ ఎందుకు ఉంది అంటే మనం ఇన్‌స్పిరేషన్ తీసుకున్నప్పుడు లంగ్ ఇప్పుడు ఇక్కడ దాకా లంగ్ ఉంటే అది కింద దాకా ఎక్స్‌పాండ్ అయితది. ఓకే.
సో దట్ ఎయిర్ లోపలికి లంగ్ లోపలికి వచ్చినప్పుడు లంగ్ టిష్యూ అంతా ఎక్స్పాండ్ అయ్యి ఇదంతా నింపేస్తుంది ఆ గ్యాప్ని ఆల్మోస్ట్. సో గ్యాప్ని మొత్తం నింపేస్తే థొరాసిక్ కేజ్కి టచ్ అవుతుంది. ఇక థొరాసిక్ కేజ్కి టచ్ అయినప్పుడు మళ్ళీ ఎలాస్టిక్ రీకాయిల్ ఆఫ్ ద థొరాసిక్ కేజ్ వల్ల మళ్ళీ ఎక్స్పిరేషన్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది లంగ్. ఓకే, ప్లూరా మాత్రం అట్లా దూరంగానే ఉంటుంది. ఓకే, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ఫెసిలిటేట్ చేయడానికి. సో అందుకని లంగ్ సర్ఫేస్ మార్కింగ్ కంటే కూడా ప్లూరల్ పెరైటల్ ప్లూరా సర్ఫేస్ మార్కింగ్ దూరంగా ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది. లంగ్ అది కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే, సో రేపు అగైన్ ఐ విల్ రిపీట్ సర్ఫేస్ మార్కింగ్ ఆఫ్ ఇది లంగ్ యాజ్ వెల్ యాజ్ పెరైటల్ ప్లూరా. ఓకే, సో నౌ విల్ గో ఇన్ టు పల్మనరీ లిగమెంట్. ఎందుకంటే మీ ఇప్పుడు కొత్త బుక్స్లో బాగా షార్ట్ చేసి ఇచ్చాడు. సో కొన్ని మీరు డైరెక్ట్ చదివితే అర్థం కాకపోవచ్చు. సో రేపు టుమారో అగైన్ విల్ రిపీట్. ఓకే, ఎందుకంటే వెళ్తే రేపు లంగ్ని టచ్ చేస్తాం. బిఫోర్ దట్ విల్ అగైన్ స్టడీ ద సర్ఫేస్ మార్కింగ్స్. ఓకే, సో పల్మనరీ లిగమెంట్. సో విల్ గో ఇన్ టు అనదర్ పిక్చర్. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి రూట్ ఆఫ్ ద లంగ్ అనుకుందాం. ఇక్కడ వెళ్ళి మీడియాస్టర్నమ్కి అటాచ్ అయింది. ఓకే, ఇదంతా రూట్ అంటే స్ట్రక్చర్ బై విచ్ లంగ్ ఈజ్ అటాచ్డ్. ఇక్కడ నుంచి డెవలప్ అవుతూ బయటకు వస్తుంది, లంగ్ వచ్చి డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇది రూట్ ఆఫ్ ద లంగ్. కానీ ద పాయింట్ వేర్ ఇట్ ఈస్ రూట్ ఈజ్ అటాచ్డ్ టు ద లంగ్, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ హైలమ్. ఇది లంగ్ అటాచ్ అయింది. అక్కడ నుంచి లంగ్ ఎక్స్పాన్షన్ ఇక పైకి మొత్తం సర్వైకల్ ఇది మొత్తం అదంతా వస్తుంది. ఓకే, సో ఇది హైలమ్. సో ఇప్పుడు పల్మనరీ లిగమెంట్ అంటే ద పెరైటల్ ప్లూరా విచ్ ఇస్ సరౌండింగ్ ద రూట్ ఆఫ్ ద లంగ్. ఓకే, లంగ్ని మొత్తం కవర్ చేసింది. ఓకే, థొరాసిక్ వాల్ని మొత్తం లైన్ చేసుకుంటూ మీడియల్ సైడ్కి వచ్చేటప్పటికి రూట్ ఆఫ్ ద లంగ్ని కవర్ చేస్తుంది. ఓకే, లంగ్ని మొత్తం కవర్ చేస్తూ వచ్చింది ఇక్కడ పైన పెరైటల్ ప్లూరా. ఓకే, కవర్ చేస్తూ వచ్చి రూట్ ఆఫ్ ద లంగ్ని కవర్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు లంగ్ కింద కూడా ఇక్కడ కింద కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది మనకి పల్మనరీ లిగమెంట్, ఈ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అంతా కూడా లంగ్ ఉంటుంది. లంగ్ని కవర్ చేశాక కొంచెం ఈ రూట్ని కవర్ చేస్తుంది పెరైటల్ ప్లూరా. ఓకే, కవర్ చేసి అదే పెరైటల్ ప్లూరా కిందకి ఎక్స్టెండ్ అవుతుంది ఇట్లా కొంచెం దూరం. ఏది హైలమ్ ఇంతే ఉంది మనకి. ఓకే, కానీ ఇంకా కిందకి ఎక్స్టెండ్ అయింది మనకి పెరైటల్ ప్లూరా. ఓకే, ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ అట్లా పైకి వెళ్తుంది. ఆ ఎక్స్టెండ్ ఎందుకు అవుతుంది అంటే మనకి మనం డీప్ ఇన్స్పిరేషన్ డీప్ ఎక్స్పిరేషన్, ఇప్పుడు మీరు మామూలుగా కూర్చుని పడుకుని ఉంటే పర్లేదు మనకి. కానీ వెన్ యు ఆర్ డూయింగ్ రిగరస్ ఫిజికల్ వర్క్, వాక్ చేస్తున్నారు, తర్వాత రన్ చేస్తున్నారు, రిగరస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పల్మనరీ ఆర్టరీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఓకే, దీని ద్వారా మనకి లంగ్లోకి వెళ్తుంది. తర్వాత పల్మనరీ వెయిన్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, దీని ద్వారా మళ్ళీ బ్యాక్ టు హార్ట్ వస్తుంది. ఓకే, ఇది బ్రాంకస్, ట్రేకియా వచ్చింది, వచ్చి బ్రాంకస్ లాగా ఇటు అటు డివైడ్ అయ్యి ఇటు మళ్ళీ ఇది ఫర్దర్ డివైడ్ అయ్యి అట్లా డివైడ్ అయితే వెళ్తుంటుంది బ్రాంకస్. సో రిగరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ వెయిన్స్ ఎక్స్పాండ్ అవుతాయి, బాగానే ఎక్స్పాండ్ అవుతాయి. ఈవెన్ పల్మనరీ ఆర్టరీ కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే, సో వీనస్ రిటర్న్ అంటే ఇప్పుడు లంగ్లోకి వెళ్ళే బ్లడ్ ఎక్కువ అవుతుంది, లంగ్ నుంచి బయటకు వచ్చే బ్లడ్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ అయినప్పుడు దీస్ విల్ ఎక్స్పాండ్ డౌన్వర్డ్స్ ఇంటూ ద పల్మనరీ లిగమెంట్. ఓకే, హైలం దగ్గర రూట్ దగ్గర ఉన్న స్ట్రక్చర్స్ ఎక్స్పాండ్ అయ్యి కిందకి దిగగలవు. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ పిక్చర్లో ఇక్కడ కనిపించేది బాగా రిగరస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ దాకా రాగలరు. ఓకే, అందుకని దాని ఎక్స్పాన్షన్కి స్పేస్ ఉండాలి కాబట్టి రూట్ ఆఫ్ ద లంగ్ దగ్గర ఉన్న పెరైటల్ ప్లూరా ఇంకా అట్లా కిందకి దిగి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, దాన్ని మొత్తం కవర్ చేస్తుంది. ఓకే, సో ఈ కిందకి ఏదైతే ఎక్స్టెండ్ అయిందో దిస్ ఈస్ కాల్డ్ ద పల్మనరీ లిగమెంట్. ఓకే, సో parietal pleura surrounding the root of the lung extends downwards beyond the root as a fold which is called as pulmonary ligament. సో ఇందులో ఏముంటుంది, లూజ్ ఏరియోలార్ టిష్యూ అండ్ లింఫాటిక్స్. సో యాక్చువల్లీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డెడ్ స్పేస్ ఇన్ దిస్ into which pulmonary veins will or they can expand during increased venous return.
ఓకే. ఇంక్రీజ్ వీనస్ రిటర్న్ ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ ఆర్ డూయింగ్ రిగరస్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే. అప్పుడప్పుడు లంగ్ రూట్ కూడా కిందకి డిసెండ్ అవుతుంది. అంటే డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయ్యి కిందకి వెళ్ళింది అనుకోండి, డయాఫ్రమ్ నార్మల్గా ఇట్లా ఉండాలి, కాంట్రాక్ట్ అయ్యి కిందకి వెళ్ళింది అనుకోండి, లంగ్ రూట్ని కూడా కిందకి లాగుతుంది అది. సో అప్పుడు ఈ రూట్ మొత్తం ఉన్న స్ట్రక్చర్స్ అన్ని కూడా కొంచెం కిందకి దిగగలవు, ఈ రీజన్కి దిగగలవు. ఓకే. సో దాని ఎక్స్పాన్షన్కి స్పేస్ వదులుతూ కొంచెం ప్లేస్ వదిలేసింది. సో దిస్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ రూట్ ఆఫ్ ఇదంతా రూట్ ఆఫ్ ద లంగ్, ఇదంతా రూట్, ఇది హైలమ్. ఓకే. సో ఆ రూట్ ఇంకా కిందకి దిగి రూట్ని కవర్ చేస్తూ ఇంకా కిందకి దిగి పైకి వెళ్తుంది parietal pleura. So this lower portion is called as pulmonary ligament. Okay. Now come to recesses. Recesses ante extensions of the pleura. ఇప్పుడు ఈ పిక్చర్లో అంత క్లియర్గా లేదు, బట్ రేపు మళ్ళీ చూపిస్తాను వేరే బుక్లో మనకి ఏమైనా దొరికితే. ఇది ఇందాకది మనం ఇది బ్యాక్ సైడ్ది పోస్టీరియర్ బౌండరీ ఆఫ్ parietal pleura. ఇప్పుడు 12th రిబ్ 12th బాడీకి అప్పర్ పార్ట్లో అటాచ్ అయి ఉంటుంది, కానీ ప్లూరా 12th లోవర్ బార్డర్ ఆఫ్ ద 12th బాడీ దాకా వచ్చి ఇన్ఫీరియర్ బౌండరీ ఇట్లా వెళ్తుంది. ఓకే. ఓకే. సో ఈ రీజియన్లో 12th రిబ్ ఇక్కడ ఉంది, థొరాసిక్ ఏజ్ ఎండింగ్, కానీ దాన్ని దాటి కొంచెం బయటకు వచ్చింది ఇది. ఇక్కడ కూడా లెఫ్ట్ కూడా అంతే. సో ఈ రీజియన్ బయటకు వచ్చింది కొంచెం. ఇప్పుడు నేను ఎక్కడైతే మొత్తం బ్లూ చేశానో ఆ రీజియన్ కొంచెం థొరాసిక్ ఏజ్ నుంచి బయటకు వచ్చింది. ఓకే. సో నౌ కమ్ టు recesses. ఓకే. recesses అంటే ఎక్స్టెన్షన్స్ ఆర్ రిజర్వ్ స్పేసెస్ ఫర్ ద లంగ్ టు ఎక్స్పాండ్. ఓకే. మనం డీప్ ఇన్స్పిరేషన్ హెవీ బ్రీతింగ్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవ్వడానికి. ఓకే. సో ఇందులో ఫ్యూ టైప్స్. సో ఒకటి కాస్టోమీడియాస్టైనల్. కాస్టో అంటే ఏంటి? మనకి రిబ్స్ వెనకాల నుంచి వచ్చి ముందుకు వచ్చాయి. ఓకే. తర్వాత మీడియాస్టైనల్ అంటే అట్లా లోపలికి వెళ్తుంది హారిజాంటల్గా. ఓకే. సో కాస్టోమీడియాస్టైనల్ రిసెస్ అంటే కోస్టల్ మార్జిన్ వచ్చి అక్కడ లోపలికి మీడియాస్టైనల్ మార్జిన్ లాగా వెళ్తుంది ప్లూరా. సో ఆ రీజియన్లో కొంచెం దూరం మనకి ఇప్పుడు parietal pleura ఇట్లా ఇక్కడికి అంటే ఇంకా మీడియల్గా ఉంటుంది. ఓకే. విజరల్ ప్లూరా ఇట్లా ఉంది, parietal pleura ఇట్లా ఉంది, అక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది స్పేస్. ఓకే. సో రెండు లోపలికి వెళ్తాయి మీడియాస్టైనల్ సైడ్కి. ఓకే. వెళ్ళినా కూడా ఆ రెండింటి మధ్యలో ఇక్కడ కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఈ రీజియన్లో, యాంటీరియర్ సైడ్. కాస్టోమీడియాస్టైనల్ అంటే ఇప్పుడు ఈ రీజియన్. ఓకే. అక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది ఎక్స్పాండ్ అవ్వడానికి. ఇక్కడ యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఎందుకంటే parietal pleura ఎక్కువ ఫ్రంట్ దాకా వస్తుంది మనకి. సో ఇది కాస్టోమీడియాస్టైనల్ రిసెస్. సో లంగ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ స్పేస్లోకి ఎక్స్పాండ్ అవుతుంది కొంచెం, రైట్ లంగ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ స్పేస్లోకి ఎక్స్పాండ్ అవుతుంది కొంచెం. ఓకే. ఈ రెండు కాస్టోమీడియాస్టైనల్ రిసెస్. అట్లాగే కాస్టోడయాఫ్రమాటిక్ రిసెస్ అంటే ఇప్పుడు కోస్టల్ మార్జిన్ ఇదంతా. ఓకే. అండ్ కోస్టల్ మార్జిన్కి డయాఫ్రమ్కి మధ్యలో ఉన్న గ్యాప్. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కోస్టల్ సైడ్ అంటే లాటరల్ సైడ్. ఇప్పుడు కోస్టల్కి థొరాసిక్ కేజ్కి అంటే ఇప్పుడు ఇది బయట ఉన్నది parietal, లోపల ఉన్నది విజరల్. ఓకే. ఇప్పుడు ఈ parietal కింద దాకా వెళ్ళి పైకి వస్తుంది. సో ఇక్కడ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్, ఈ కింద మనకి డయాఫ్రమ్ ఉంది. సో డయాఫ్రమ్ అండ్ కోస్టల్. సో కాస్టోడయాఫ్రమాటిక్ రిసెస్ అంటే రిబ్స్కి డయాఫ్రమ్కి మధ్యలో ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ స్పేస్. సో ఇక్కడికి లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది ఇన్స్పిరేషన్లో, డీప్ ఇన్స్పిరేషన్లో. ఇక్కడ కూడా అట్లా కిందకి ఎక్స్పాండ్ అవుతుంది డీప్ ఇన్స్పిరేషన్లో. సో ఈ రీజియన్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఎంత 5 సెంటీమీటర్స్ అట్లా స్పేస్ ఉంటుంది మనకి. ఓకే. 8th నుంచి 10th రిబ్స్ మధ్యలో ఉంటుంది, మిడ్ యాక్సిలరీ లైన్లో తీసుకుంటే మీరు ఈ కాస్టోడయాఫ్రమాటిక్ రిసెస్ అనేది అక్కడ రీజియన్లో డీప్ ఉంటుంది, మిడ్ యాక్సిలరీ రీజియన్లో, అంటే యాక్సిలరీ సైడ్ ఆఫ్ యువర్ చెస్ట్ వాల్లో. ఓకే. సో అక్కడ లంగ్స్ కెన్ ఎక్స్టెండ్ ఇన్ టు దీస్ రిసెసెస్. డీప్ ఇన్స్పిరేషన్ డీప్ ఎక్స్పిరేషన్ తీసుకునేటప్పుడు లంగ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ స్పేస్లోకి ఎక్స్పాండ్ అవుతుంది, ఈ స్పేస్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే. సో కాస్టోమీడియాస్టైనల్ రిసెసెస్ అండ్ కాస్టోడయాఫ్రమాటిక్ రిసెస్. సో కాస్టోమీడియాస్టైనల్ రిసెస్ అంటే ఇట్ లైస్ యాంటీరియర్లీ
behind the sternum, behind the costal cartilages. Okay, exactly where? Between the costal pleura and mediastinal pleura. అంటే ఇప్పుడు యాంటీరియర్, ఇప్పుడు వెనకాల నుంచి వెళ్ళి చెస్ట్ వాల్ యాంటీరియర్కి వెళ్ళింది. సో దీన్ని కవర్ చేసేది కోస్టల్ ప్లూరా. ఓకే, అది లోపలికి వస్తే మనకి మీడియాస్టర్నల్ ప్లూరా. ఓకే, సో ఈ కోస్టల్ ప్లూరాకి మీడియాస్టర్నల్ ప్లూరాకి మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది. ఈ లోపల లంగ్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఇంత గ్యాప్ ఉంటుంది. ఈ రీజన్లో గ్యాప్ ఎక్కువ ఉంటుంది, ఈ రీజన్లో గ్యాప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి రూట్ ఆఫ్ ద లంగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వెనకాల కూడా గ్యాప్ తక్కువ ఉంటుంది. రైట్, సో ఈ లోపల లంగ్ సో ఈ రీజన్లో గ్యాప్ ఎక్కువ ఉంటుంది మనకి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాస్టో మీడియాస్టైనల్ రిసెస్. ఓకే, సో దిస్ రిసెస్ ఈస్ ఫిల్డ్ బై ద యాంటీరియర్ మార్జిన్. ఎందుకంటే ఇప్పుడు లంగ్ యాంటీరియర్ మార్జిన్, యాంటీరియర్ మార్జిన్ ఎక్స్టెండ్ అయినప్పుడు ఇందులోకి ఎక్స్టెండ్ అవుతుంది. యాంటీరియర్ మార్జిన్ ఇట్లా వచ్చేస్తుంది అందులోకి. సో ఆ రిసెస్ని ఫిల్ చేసేది ఏంటి? డీప్ ఇన్స్పిరేషన్లో యాంటీరియర్ మార్జిన్ ఆఫ్ ద లంగ్స్. ఓకే, సో ఈవెన్ సింపుల్ బ్రీతింగ్లో కూడా అది మొత్తం ఆక్యుపై చేస్తుంది. కానీ ఇక్కడ కాస్టో డయాఫ్రమాటిక్ రిసెస్ మాత్రం ఓన్లీ డీప్ ఇన్స్పిరేషన్లోనే ఈ లంగ్ ఇక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది, ఈ లంగ్ మొత్తం ఇక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఎక్స్పాండ్ అవుతుంది అందులోకి, ఆ స్పేస్లోకి. సో ఇవి రిసెసెస్, కాస్టో డయాఫ్రమాటిక్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్టో వర్టిబ్రల్ రిసెస్. సో దిస్ లైస్ ఇన్ఫీరియర్లీ బిట్వీన్ ద కోస్టల్ ప్లూరా అండ్ డయాఫ్రమాటిక్ ప్లూరా. డయాఫ్రమాటిక్ ప్లూరా అంటే డయాఫ్రమ్ మీద ఇట్లా పడుకుని ఉంటుంది పెరైటల్ ప్లూరా, మళ్ళీ పైకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇది లంగ్ ప్లూరా. సో ఇది రిసెస్, ఈ రీజన్ మొత్తం. ఓకే, అరౌండ్ 5 centimeters. సో ఇందులోకి మనకి బేస్ ఆఫ్ ద లంగ్ అక్కడికి అందులోకి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, దీన్ని ఒక రీడింగ్ ఇవ్వండి. రేపు ఎవరికైనా అర్థం కాలేదంటే చెప్పండి, మళ్ళీ అగైన్ విల్ గో ఇంటు దిస్. సో నర్వ్ సప్లై. సో నర్వ్ సప్లై అంటే పెరైటల్ ప్లూరా మనకి సొమాటిక్ దాని నుంచి డెవలప్ అవుతుంది. ఇది సొమాటో ప్లూరిక్ లేయర్ ఆఫ్ లాటరల్ ప్లేట్ మీసోడమ్ అంటాడు. అంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో సొమాటిక్ స్ట్రక్చర్ నుంచి డెవలప్ అవుతుంది పెరైటల్ ప్లూరా. సో అందుకని దానికి సొమాటిక్ నర్వ్స్ సప్లై చేస్తాయి. అంటే సొమాటిక్ నర్వ్స్ అంటే నర్వ్స్ విచ్ ఆర్ సప్లైయింగ్ ద బాడీ ఆర్ స్కిన్, ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని సప్లై చేసే సొమాటిక్ నర్వ్స్. సో ఈ రీజన్లో సొమాటిక్ నర్వ్స్ ఏంటి? మనకి ఇంటర్కాస్టల్ నర్వ్స్ ఒకటి, ఫ్రీనిక్ నర్వ్ ఒకటి. ఓకే, సో అంటే సైడ్ మొత్తం అండ్ బ్యాక్కి అంతా ఇంటర్కాస్టల్ నర్వ్స్, మనకి డయాఫ్రమ్ రీజన్, మీడియాస్టర్నల్ రీజన్ అదంతా ఫ్రీనిక్ నర్వ్ సప్లై చేస్తాయి దీనికి. సో ఆ రెండు కూడా పెయిన్ సెన్సిటివ్. సో పెరైటల్ ప్లూరా ఈస్ పెయిన్ సెన్సిటివ్. ఓకే, కోస్టల్ పార్ట్, పెరిఫరల్ పార్ట్ of the diaphragmatic pleura ఇదంతా supplied by intercostal nerves. Mediastinal pleura and central part of diaphragmatic pleura. Central part of diaphragmatic pleura అంటే ఈ రీజన్ లోది, అండ్ mediastinal part ఇది supplied by phrenic nerve. ఓకే, బట్ పల్మనరీ ప్లూరా ఏంటి? దట్ ఈస్ డెవలపింగ్ ఫ్రమ్ స్ప్లాంక్నోప్లూరిక్ లేయర్, అంటే విజరల్ లేయర్ నుంచి డెవలప్ అవుతుంది ఎంబ్రియానిక్ దీంట్లో. స్ప్లాంక్నమ్ అంటే విజరా. సో స్ప్లాంక్నోప్లూరిక్ లేయర్ ఆఫ్ లాటరల్ ప్లేట్ మీసోడమ్ దాని నుంచి డెవలప్ అవుతుంది. సో దట్ విల్ బి సప్లైడ్ బై ఆటోనామిక్ నర్వ్స్, అంటే పారాసింపథెటిక్, సింపథెటిక్. సో సింపథెటిక్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాక మనం చూసాం థొరాసిక్ సింపథెటిక్. సో T2 నుంచి T5 సింపథెటిక్ గ్యాంగ్లియా నుంచి మీడియల్ బ్రాంచెస్. ఓకే, అట్లాగే పారాసింపథెటిక్ ఫైబర్స్ ఆర్ సప్లైడ్ త్రూ వేగస్ నర్వ్. సో ఇదే, దిస్ ఇస్ నాట్ పెయిన్ సెన్సిటివ్. సో సింపథెటిక్ యాక్షన్లో ఏమవుతుంది? బ్రాంకస్ డైలేట్ అవుతుంది, మన బ్రాంకై. ఎందుకు అంటే సింపథెటిక్ ఫైట్ ఆర్ ఫ్లైట్. సో ఫైట్ చేయాలన్నా, ఫ్లైట్ చేయాలన్నా, రన్ చేయాలన్నా మీ లంగ్స్ బాగా వర్క్ చేయాలి, అంటే గాలి ఎక్కువ వెళ్ళాలి, లంగ్లోకి వెళ్ళాలంటే బ్రాంకస్ డైలేట్ అవ్వాలి.